హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీత్ సిల్వర్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చేస్తున్న ప్రతి వీడియోస్కి కూడా మంచి రెస్పాన్స్ జనరేట్ అవుతుంది. అండ్ మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తూనే ఉండండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాము. ఇంకా కొత్త కొత్త జ్యువెలరీ అండ్ మన వినీత్ సిల్వర్ జ్యువెలర్స్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు కానీ ఏదన్నా జ్యువెలరీ కస్టమైజ్ చేయాలంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. అండ్ డెఫినెట్గా ఇక్కడ చూసే ప్రతి సిల్వర్ ఐటెం కూడా రియల్ గోల్డ్ అన్నట్టుగానే ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా వీడియోస్ చూసాము. అయితే ఈ రోజు కలెక్షన్ అయితే మనం బీడ్స్ మాలలు చూద్దాము. ఎందుకంటే మనకు కామెంట్స్లో ఎక్కువగా బీడ్స్ మాలల గురించి అయితే కామెంట్స్ జనరేట్ అవుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో బీడ్స్ మాలలు అనేవి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇదర్ పట్టు శారీస్ అయినా ఆర్ లేకపోతే నార్మల్ శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్కి అండ్ పట్టు శారీస్కి కూడా ఈజీగా యాప్ట్ అయ్యేలాగా బీడ్స్ మాలలు అనేవి తయారు చేయడం జరిగింది. సో మనకి డ్రెస్ కలర్స్కి కూడా అవైలబుల్గా ఉండేలాగా కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఏదైనా స్టోన్ మీకు కావాల్సిన కలర్ పెట్టాలన్నా ఆర్ బీడ్స్ మీకు కావాల్సిన కలర్స్ పెట్టాలన్నా సరే కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు గుర్తుంది కదా, మీకు నచ్చింది ఏదన్నా జ్యువెలరీ ఉంది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేశారంటే 10% డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ఆఫర్ అయితే మీరు అవైల్ చేసుకొని అండ్ ఇవాల్టి కలెక్షన్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ మాల వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది. బీడ్స్ మాల 5 స్టెప్స్లో రావడం జరిగింది. దీనికి మనకి చాకర్ కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ మాల చూసుకున్నట్లయితే మనకి 5 స్టెప్స్ వచ్చింది. ఈ 5 స్టెప్స్ కూడా మనకి ఏంటంటే ఎమరాల్డ్ బీడ్స్తో రావడం జరిగింది. ఎమరాల్డ్ స్టోన్ బీడ్స్ అనేవి రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మొన్న అంబానీ మ్యారేజ్లో ఇలాంటి జ్యువెలరీ అనేది చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసాం కదా. సో వాటికి సంబంధించి ట్రెండ్లోకి ఇది తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఎమరాల్డ్ స్టోన్ అనేది మనం అంబానీ మ్యారేజ్లో, ఆనంద్ అంబానీ గారి మ్యారేజ్లో మొత్తం అంబానీ ఫ్యామిలీ అంతా కూడా ఎమరాల్డ్ స్టోన్తోనే మనకి జ్యువెలరీ వేర్ చేయడం అనేది జరిగింది. సో అదే ఐటెం మనకి ఈ విధంగా తీసుకురావడం జరిగింది అతి తక్కువ ప్రైస్లో. సో మనకి చోకర్ అన్నా ఆర్ లేకపోతే మాల అన్నా సరే మెయిన్గా పెండెంట్ అనేది చూస్తాము. సో ఇది చూసుకున్నట్లయితే మనకి 3D డిజైన్లో పెండెంట్ అనేది రావడం జరిగింది. అండ్ చాలా బిగ్ సైజ్ పెండెంట్ అనేది వచ్చిందనమాట. సో ఇది వేసుకున్న తర్వాత మనం చోకర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దీనికైతే మనకి చోకర్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ సెట్ మీరు తీసుకున్నారంటే చోకర్ ఒకరు ఆర్ లేకపోతే మాల ఒకరు వేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో పెండెంట్ విషయానికి వస్తే మనకి పెండెంట్ అంతా కూడా ఈ విధంగా డబుల్ కట్ డైమండ్స్తో రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైమండ్స్ అనేవి డ్రాప్ షేప్లో వచ్చాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిడిల్ అంతా మనకి డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్ అనేది వెరీ బిగ్ సైజ్లో వచ్చింది. అండ్ చుట్టూ మనకి డైమండ్స్ అండ్ డబుల్ కట్ డైమండ్స్తో డిజైనింగ్ అండ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే రూబీ స్టోన్ అనేది వచ్చింది, ఎమరాల్డ్ స్టోన్స్ అనేవి వచ్చాయి. అండ్ పెండెంట్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయండి. 2 స్టెప్స్లో వచ్చింది. సెకండ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి బిగ్ సైజ్లో ఈ విధంగా హ్యాంగింగ్ ఎమరాల్డ్ స్టోన్ అనేది వచ్చింది. అండ్ దానికి హ్యాంగింగ్స్గా ఎమరాల్డ్ బీడ్స్ అలానే సౌత్ సీ పర్ల్స్ అనేవి వచ్చాయి. సో మనకి సైడ్ ఐటమ్స్ చూసుకున్నట్లయితే సైడ్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. రూబీ స్టోన్కి హ్యాంగింగ్స్గా మనకి సౌత్ సీ పర్ల్స్ అలానే ఎమరాల్డ్ పర్ల్స్ అనేవి వచ్చాయి. అండ్ చోకర్ చూద్దాము. చోకర్ అయితే చాలా ఈజీగా సింపుల్గా వచ్చిందనమాట. సో ఈ చోకర్ చూసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా వచ్చింది. సో నెక్కి పెట్టుకోగానే మనం ఇంకేది వేసుకోకుండా సింపుల్గా శారీస్ మీదకి వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. సో చోకర్ అంతా కూడా మనకి ఏంటంటే డైమండ్స్, డబుల్ కట్ డైమండ్స్ అలానే మనకి డ్రాప్ షేప్లో వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్స్ అనేది రావడం జరిగింది ఫస్ట్ స్టెప్ అంతా. సెకండ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి డబుల్ కట్ డైమండ్స్ అండ్ సర్కిల్ లోపల వచ్చేసి డైమండ్స్ అనేది రావడం జరిగింది. ఈ చోకర్ అంతటికి కూడా హ్యాంగింగ్స్గా మనకి గోల్డెన్ సౌత్ సీ పర్ల్స్ అలానే నార్మల్ సౌత్ సీ పర్ల్స్ అనేవి రావడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదంతా కూడా మనకి సిల్వర్లోనే ఉంది, గోల్డెన్ ఫినిష్తో అయితే రావడం జరిగింది. రియల్ గోల్డ్ లానే ఉంది చూడడానికి. చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. డెఫినెట్గా మీరు కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ మాల చూద్దాము. ఇది వచ్చేసి మనకి బీడ్స్ మాల. టోటల్గా మనం చూసినట్లయితే గోల్డెన్ సౌత్ సీ పర్ల్స్ అలానే పంకిన్ బీడ్స్తో రావడం జరిగింది. సో పంకిన్ బీడ్స్ అనేది మనం చాలా తక్కువ స్టోర్స్లో చూస్తూ ఉంటాం కదా. సో ఈ మాల్ అంతా కూడా మనకి ఎవరైతే పంకిన్ బీడ్స్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది. సో మాల అంతా కూడా మనకి పంకిన్ బీడ్స్ అలానే ఆనియన్ సౌత్ సీ పర్ల్స్తో రావడం జరిగింది ఆల్టర్నేట్గా. అండ్ మాల దగ్గర మనకి పెండెంట్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఇచ్చారండి. ఈ పెండెంట్ మనం తీసేయచ్చు కూడాను. ఈ విధంగా మనకి ఇక్కడ నుండి పెండెంట్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పెండెంట్కి చూసుకున్నట్లయితే మనకి డబుల్ కట్ డైమండ్స్ అనేవి వచ్చాయి. మిడిల్లో చూసుకున్నట్లయితే మనకి స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ డిజైనింగ్ అనేది 3D డిజైనింగ్లో రావడం జరిగింది. అండ్ చుట్టూ చూస్తే మనకి డబుల్ కట్ డైమండ్స్ ఇచ్చారు. ఈ పెండెంట్కి హ్యాంగింగ్స్ చూసినట్లయితే మనకి పంకిన్ బీడ్స్ వచ్చాయి. పంకిన్ బీడ్స్కి హ్యాంగింగ్గా సౌత్ సీ పర్ల్స్ అనేవి వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ సెట్.
అండ్ థర్డ్ సెట్ చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇదొక్కటి వేసుకున్నారంటే మీరు ఇంక ఏ ఆర్నమెంట్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 4 స్టెప్స్లో వచ్చింది. అండ్ 4 స్టెప్స్ కూడా కంప్లీట్ మాల ఈ విధంగా రావడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వైట్ బీడ్స్ అనేవి వచ్చాయండి. అండ్ ఈ వైట్ బీడ్స్కి మధ్యలో చూసుకున్నట్లయితే మనకి ఈ స్టోన్స్ అన్నీ కూడా డైమండ్స్ ఇచ్చారు. అండ్ డైమండ్ అవుట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే వెరీ మినీ సైజ్లో మనకి ఎమరాల్డ్ బీడ్స్ అనేవి వచ్చాయి. అండ్ ఈ ఎమరాల్డ్ బీడ్స్ అనేవి మనకి ఆల్టర్నేట్గా రావడం జరిగింది, డైమండ్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్. సో ఫినిషింగ్ అంతా చూసుకున్నట్లయితే మనకి గోల్డెన్ ఫినిషింగ్ అనేది రావడం జరిగింది. సో ఇదే మనకి 4 స్టెప్స్ కంటిన్యూ అవుతూ ఇచ్చారు. ఈ 4 స్టెప్స్లోని కూడా మనం మిడిల్లో చూసుకున్నట్లయితే మినీ పెండెంట్స్ అయితే ఇచ్చారు. ఈ మినీ పెండెంట్స్ అనేవి మనకి గోల్డెన్ ఫినిష్లో ఇచ్చారు. అండ్ ఫ్లవర్ లోపల చూసుకున్నట్లయితే మనకి డ్రాప్ షేప్లో డైమండ్స్ వచ్చి లోపల మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది వచ్చింది. ఇదే మనకి ఆల్టర్నేట్గా రావడం అయితే జరిగిందండి. అండ్ లాస్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి, డైమండ్ హ్యాంగింగ్స్ విత్ గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ డైమండ్ హ్యాంగింగ్స్కి కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అలానే ఎమరాల్డ్ స్టోన్స్ అనేవి కూడా రావడం జరిగింది హ్యాంగింగ్స్గా. అండ్ ఇక్కడ పెండెంట్ చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ పెండెంట్ అంతా వచ్చేసి మనకి సర్కిల్లో డైమండ్స్ అలానే డబుల్ కట్ డైమండ్స్ ఇచ్చారు. మిడిల్లో చూసుకున్నట్లయితే వెరీ బిగ్ సైజ్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే రావడం జరిగింది. అండ్ దీనికి కూడా మనకి హ్యాంగింగ్స్ చూసినట్లయితే ఇలా చైన్ టైప్లో మనకి డైమండ్స్ అలానే మనకి ఎమరాల్డ్ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో మన అంబానీ వాళ్ళ మ్యారేజ్లో ఇటువంటి టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ అనేవి చాలా ఎక్కువ చూసాం. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇది బాగా ట్రెండ్లో ఉన్న ఐటమ్ కాబట్టి సో డిఫరెంట్ కస్టమైజేషన్స్తో డిఫరెంట్ వెరైటీస్లో మనకి ఈ ఎమరాల్డ్ స్టోన్స్తో మాలలు అయితే తీసుకురావడం జరిగింది. అండ్ మన వినీత్ సిల్వర్ జ్యువెలర్స్లో అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అండ్ మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. మీకు గుర్తుంది కదా, ఇప్పుడు కానీ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన ఐటమ్ని మాకు వాట్సాప్ చేసి మీరు కానీ ఆ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. లేదు ఇన్ స్టోర్ విజిట్ చేసుకోవాలన్నా సరే కొనొచ్చు. సో నెక్స్ట్ మాల చూసుకున్నట్లయితే మనకంతా గోల్డెన్ ఫినిషింగ్లో రావడం జరిగిందండి. సో వైట్ బీడ్స్, గ్రీన్ బీడ్స్ అలానే మెరూన్ బీడ్స్ వచ్చాయి. సో ఇదే ఆల్టర్నేట్గా మనకి మాల అంతా రావడం జరిగింది. సో స్టార్టింగ్ విత్ వైట్ బీడ్స్, తర్వాత గ్రీన్ బీడ్స్ వచ్చాయి, తర్వాత మెరూన్ కలర్ బీడ్స్ అనేది వచ్చాయి. అండ్ మిడిల్లో లింక్స్ అన్నీ కూడా మనకి గోల్డెన్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పెండెంట్ చూసుకున్నట్లయితే మనకి పెండెంట్ అనేది 2 స్టెప్స్లో ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ చూసినట్లయితే మనకి సన్ఫ్లవర్లా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి డ్రాప్ షేప్లో డైమండ్స్ వచ్చాయి. ఆల్టర్నేట్గా మనం చూసుకున్నట్లయితే డబుల్ కట్ డైమండ్స్ అనేవి ఇచ్చారు. మిడిల్లో వచ్చేసి మనకి సర్కిల్ లోపల మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది. కింద హ్యాంగింగ్ చూసినట్లయితే మనకి డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, చుట్టూ డైమండ్స్ వచ్చాయి, అలానే డబుల్ కట్ డైమండ్స్ వచ్చాయి. అండ్ వీటికి కూడా మనం హ్యాంగింగ్స్ని చూడొచ్చు. పెండెంట్కి హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి 2 స్టెప్స్లో, అలానే రైస్ పర్ల్స్ కూడా వచ్చాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీనికి ఇంకొంచెం ఎలిగెంట్ లుక్ యాడ్ చేయడానికి మనకి 2 స్టెప్స్లో పెండెంట్ అనేది రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం చూస్తున్న జ్యువెలరీలో నెక్స్ట్ సెట్ చూద్దాము. మాలకి మనకి చోకర్ అలానే మాల కూడా ఉంది. సో ఫస్ట్ చోకర్ చూద్దాము. చోకర్ అనేది మనకి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. సో బేసిక్గా మనం ఒకటే పెండెంట్ చూస్తుంటాం కదా చోకర్ సెట్స్కి. ఇలా మనకి ఫిక్స్డ్ పెండెంట్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకొక పెండెంట్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఈ చోకర్కి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెండెంట్స్ అనేవి 5 పెండెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి చోకరే 2 స్టెప్స్ అనేది ఇచ్చారనమాట. సో చోకర్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా 3D డిజైనింగ్ ఇచ్చారు అండ్ గోల్డెన్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిడిల్లో స్టెబుల్ పెండెంట్ అనేది ఒకటి ఉందండి. ఇది ఫిక్స్డ్ పెండెంట్. ఈ పెండెంట్ చూసుకున్నట్లయితే మనకి లోపల డైమండ్స్ వచ్చాయి అండ్ చుట్టూ రిమైనింగ్ వచ్చేసి మనకి డబుల్ కట్ డైమండ్స్ అనేవి ఇచ్చారు. అండ్ దీని చుట్టూ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఎమరాల్డ్ స్టోన్స్, ఎమరాల్డ్ బీడ్స్ అనేవి ఇచ్చారు డిజైన్లో. అండ్ నెక్ పీస్కి చూసుకున్నట్లయితే మనకి డైమండ్స్ అలానే ఎమరాల్డ్ స్టోన్స్ అనేవి ఆల్టర్నేట్గా రావడం జరిగింది. సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే రిపీట్ చేశారు. అండ్ దీనికి మనం హ్యాంగింగ్గా చూసుకున్నట్లయితే హ్యాంగింగ్ పెండెంట్స్ అనేవి ఇచ్చారు. సో మెయిన్ పెండెంట్ వచ్చేసి మనకి ఈ విధంగా డైమండ్స్, ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ అలానే డబుల్ కట్ డైమండ్స్, మిడిల్లో మాత్రం మళ్ళీ మనకి డైమండ్ అనేది రావడం జరిగింది. సో ఇదే మనకి ఇలా కంటిన్యూ చేశారు 5 పెండెంట్స్కి కూడా. సో ఏ శారీ మీదకైనా సరే ఈవెన్ మీరు ఈ బీడ్స్ మాల వేసుకోకపోకుండా ఓన్లీ చోకర్ వేసుకున్నా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాల అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఎమరాల్డ్ బీడ్స్తో మాల అనేది చేయడం జరిగిందండి. సో ఈ మాల వచ్చేసి మనకి 3 స్టెప్స్లో ఇచ్చారనమాట. సో 3 స్టెప్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ బీడ్స్ అనేవి వచ్చాయి, అలానే సౌత్ సీ పర్ల్స్ అనేవి వచ్చాయి. సో ఇదే ఆల్టర్నేట్గా మనకు వస్తూ ఉంది. అండ్ ఈ బీడ్స్ మాలకి మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా పెండెంట్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్టడ్ అంతా మనకి డైమండ్స్తో డిజైన్ చేశారు
అండ్ మొత్తం అంతా కూడా గోల్డెన్ ఫినిషింగ్ రావడం జరిగింది. అండ్ లోపల చూసుకున్నట్లయితే డబల్ కట్ డైమండ్స్ ఇచ్చారు. ఈ డ్రాప్ షేప్ లోపల చూసామంటే మనకి ఎమరల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది. అండ్ దీనికి కూడా హ్యాంగింగ్స్గా మనకి చాలా డీటెయిలింగ్గా సౌత్ సీ పర్ల్స్ అనేది రావడం జరిగింది. సో ఇదే మనకి కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ మాల అనగానే మనం బేసిక్గా పెండెంట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో పెండెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ పెండెంట్ 2 స్టెప్స్లో రావడం జరిగింది. అండ్ చాలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి పెండెంట్కి. సో పెండెంట్ స్టెబుల్ ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకి వెంకటేశ్వర స్వామి రూపాన్ని అయితే రావడం జరిగిందండి. జనరల్గా మనం ఎక్కువగా లక్ష్మీదేవి రూపాన్ని చూస్తుంటాము. సో ఈ బీడ్స్ మాలకి ఏంటంటే వెంకటేశ్వర స్వామి రూపాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ వెంకటేశ్వర స్వామి రూపం కూడా చాలా డీటెయిలింగ్గా ఫినిష్ చేశారు. ఫినిషింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కిరీటం దగ్గర చూసినట్లయితే మనకి డబల్ కట్ డైమండ్స్ అండ్ డైమండ్స్ ఇచ్చారు. అండ్ పక్కన చూసినట్లయితే మనకి పీకాక్స్ ఉన్నాయి. పీకాక్స్కి కూడా మనకి ఐబాల్ దగ్గర ఈ విధంగా రూబీ పోటాస్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ పెండెంట్ అంతా కూడా మనకి హ్యాంగింగ్స్ చూసినట్లయితే ఆల్టర్నేట్గా మనకి సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి, అలానే ఎమరాల్డ్ బీడ్స్ కూడా రావడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ ఈ విధంగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఫస్ట్ స్టెప్లో ఉన్నట్టుగానే మనకి డైమండ్స్ అలానే డబల్ కట్ డైమండ్స్ ఇచ్చారు. పీకాక్స్కి మాత్రం రూబీ పోటాస్ వచ్చాయి. హ్యాంగింగ్స్గా చూసినట్లయితే ఎమరాల్డ్ బీడ్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫినిషింగ్ అనేది మనకి గోల్డెన్ ఫినిషింగ్ ఉంది, బట్ అంతా కూడా సిల్వర్లో ఉంది. బట్ చూడడానికి నిజంగా గోల్డేనా అన్నట్టుగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఈ బీడ్స్ మాలలు వేసుకుని మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే అందరి కళ్ళు మీ జ్యువెలరీ మీదే ఉంటాయి. మీరు డబల్ ప్రైస్ చెప్పినా సరే ఎవరు నమ్మరు. సో ఇందులో మీకు కానీ ఏదైనా ఐటెం నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. సో దట్ మీరు 10% డిస్కౌంట్ అయితే అవైల్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇన్స్టోర్ విజిట్ చేయాలి అనుకున్నా సరే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి వినీత్ సిల్వర్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే మా అడ్రస్ వచ్చేస్తుంది. బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం. ఇక్కడికి వచ్చి కూడా మీకు కావాల్సిన జ్యువెలరీని మీరు పర్చేస్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.